మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మే నెల 3, 4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోదీ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. మే 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు. కాగా ప్రధాని మోదీ రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణకు వేదికల ఖరారుపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. నామినేషన్ల ప్రక్రియ గురువారంతో పూర్తి కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారం జోరు పెంచేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కూటమికి మద్దతుగా ఇప్పటికే చిలుకూరి సభకు హాజరయ్యారు. కాగా ఆయన మరో విడత ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. 2 రోజుల పాటు విస్తృత స్థాయి పర్యటనలు చేయనున్నారు. మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై ఏపీ బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా ప్రచారం చేస్తుండగా ప్రధాని మోదీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని నేతలు భావిస్తున్నారు. ప్రధాని పర్యటించే 2 రోజుల్లో వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ రూపొందించడంపై కూటమి నేతలు కసరత్తులు చేస్తున్నారు. మోదీ పర్యటన అనంతరం కేంద్రం నుంచి మరికొందరు నేతలు ఏపీలో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మే నెల 3, 4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోదీ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. మే 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూరు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పల్నాడు ప్రాంతంలో చిలకలూరుపేటలో బహిరంగ ప్రజాగలం పేరుతో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మోడీ రావటం వలన కొంత కూటమికి మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆదర్శగానే కూటమి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 3, 4 తేదీల్లో కూడా ఏపీలో పర్యటించున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూటమిని ఉద్దేశించి కూడా మాట్లాడనున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మొన్న పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి సభ కొంత ఇబ్బందికరమైనటువంటి నేపథ్యంలో అటు మైక్ సరిగా లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి కూడా వైసీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే 3వ తేదీన ఖరారు అయినట్టు తెలుస్తుంది. 3, 4, 2 డేట్లో కన్ఫర్మ్ అయింది. విజయవాడ, పీలేరుకి సంబంధించి రూట్ మ్యాప్ అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే సమయంలో 4వ తారీఖు కూడా ఖరారైనటువంటి పరిస్థితి. ఏదైతే మరి 3, 4 తేదీలో ఏపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నటువంటి నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదటి 3వ తారీఖు విజయవాడ, పీలేరుకి సంబంధించి కూడా సభ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అనకాపల్లి కూడా రాజమండ్రి, అనకాపల్లి టూర్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరింత ఎక్కువ సభలు ఏర్పాటు చేయటం వలన 3, 4 తేదీల తర్వాత కూడా మరో డేట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మోడీ సభలు ఏర్పాటు చేస్తే రానున్నటువంటి
రోజుల్లో కూటమికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఆ దిశగానే వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీ కూడా ఇప్పటికే పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి ఎక్కువగా ఆ నియోజకవర్గాల్లో ప్రచారం చేయటం, అదేవిధంగా రాష్ట్ర ప్రజల ఉద్దేశించి కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పటికే నరేంద్ర మోదీ ఏపీకి వచ్చేటువంటి సమయంలో ఏపీ ప్రజలు కొంత ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి వరాలు ఇస్తాడు రానున్నటువంటి రోజుల్లో? ఇప్పటికే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఏపీ మరి ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి వరాలు ఇస్తారని కూడా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు ప్రాంతంలో కొన్ని ప్రకటనలు చేస్తాడని ప్రజలు ఊహించినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మరి ఆయన స్పీచ్ కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్న జరిగినటువంటి ఏదైతే మరి భద్రత వైఫల్యాలు కూడా ఈసారి ఖచ్చితంగా గట్టి భద్రత ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కేంద్ర బలగాలు ఎక్కువగా దీనిపైన దృష్టి సారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అటు జగన్ మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి మోడీ ఎలాంటి మాటలు మాట్లాడతాడు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులను ఉద్దేశించి కానీ అటు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కానీ, ప్రత్యేక హోదా అంశం కానీ, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు కూడా మరి పూర్తిగా కూడా మరి ఇంతవరకు కూడా నెరవేరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో 2, 3, 4 తేదీల్లో కూడా ఖరారైంది. అటు విజయవాడ, పీలేరు, అటు రాజమండ్రి, అనకాపల్లికి సంబంధించినటువంటి టూర్ అయితే పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది స్వాతి. అలాగే రమేష్, మోదీ పర్యటన అనంతరం ఏపీలో అయితే మరికొంతమంది నేతలు వచ్చి కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ఏమంటారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అమిత్ షా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న ఆ అగ్రనేతలు కూడా చంద్రబాబుని కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బీజేపీ కీలకంగా వ్యవహరించబోతుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మరి ఆంధ్రప్రదేశ్ లో గతంలో మనం చూసుకుంటే టీడీపీ పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 2-3 సీట్లు మాత్రమే ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో దాదాపు 10 సీట్ల నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు పార్లమెంట్ కి సంబంధించినటువంటి సీట్లు కూడా అధికంగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ కొంత ఏపీలో ఓట్ బ్యాంక్ లేనటువంటి నేపథ్యంలో ఈసారి పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లకే పోటీ చేస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు జనసేన, టీడీపీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకంటే అటు బీజేపీ ఓట్ బ్యాంకు కీలకంగా ఉంది. అటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఒంటరిగా 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్ళినటువంటి జనసేన ఒక భిన్నమైన ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి 150 సీట్లు రావడానికి కారణం కూడా ఏదైతే మరి జనసేన ఒంటరిగా బరిలో దిగటం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో గత ఎన్నికల్లో వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా ఫలితాలు తారుమారేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 22% ఆంధ్రప్రదేశ్ లో కాపు ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఓట్ షేరు టీడీపీ, బీజేపీ అభ్యర్థులకి అటు జనసేనకి పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. దీని మీదే ఎక్కువ వైసీపీ కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉత్తరాంధ్రలో ఎక్కువగా కూటమికి సర్వేలు అనుకూలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమిని తిప్పికొట్టే విధంగా కూడా వైసీపీ అడుగులు వేస్తుంది. మేనిఫెస్టోలు కూడా రేపు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రకు కూడా పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. అయితే బీజేపీ అగ్రనేతలు రావటం వలన ఖచ్చితంగా కూటమి అభ్యర్థులకి మంచి మైలేజ్ వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా కొంత జోష్ పెరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైల్వే జోన్ సంబంధించి కానీ, విశాఖ ఉక్కుకు సంబంధించి కానీ అనేక అంశాలు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ అనేక అంశాలు కూడా మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి ఏర్పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మోడీ కానీ అటు బీజేపీ అగ్రనేతలు కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి అనేక అంశాలపైన కూడా ఒక
క్లారిటీ వచ్చే అవకాశమే, ఆ దిశగానే అటు ప్రజలు కూడా మరి అటు కూటమిని ఆదరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.